నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా మరోసారి మొయినాబాద్ పోలీసులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే మొయినాబాద్లో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్లో కూడా క్యాసినో అదేవిధంగా కోళ్ల పందాలను కూడా నిర్వహించడం అయితే ఇది నేరం అంటూ కూడా ఆల్రెడీ పోలీసులు గతంలో కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఇంతటితో ఆపేయాలి, మరోసారి మీరు ఇది రిపీట్ అయితే కనుక దీనికి తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక నోటీస్లో కూడా పేర్కొన్నారు. అయితే గతంలోనే మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా నోటీస్లో పేర్కొనడం జరిగింది. కానీ దానికి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏమాత్రం కూడా హాజరు అవ్వకపోగా ఇక తన లాయర్ ద్వారా కూడా తను రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. ఇక మరోసారి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఇది మొయినాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మరోసారి కూడా నోటీసులు అయితే తన ఇంటికి ఇవ్వడం జరిగింది. ఇంటి దగ్గర కూడా ఈ నోటీస్ అనేది మనకు కనిపిస్తోంది కదా. సో ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ మనకు కనిపిస్తోంది. ఇది మొయినాబాద్లో అయితే ఉంది. ఇక గతంలో చెప్పినప్పటికీ కూడా తను ఏమాత్రం దీన్ని పట్టించుకోకుండా దీన్ని దృష్టికి తీసుకోకుండా కూడా మరోసారి కూడా యథావిధిగా ఏదైతే కోళ్ల పందాలు కావచ్చు అదేవిధంగా క్యాసినో కావచ్చు మరోసారి కూడా ఇక్కడ రిపీట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అందుకు మరోసారి మొయినాబాద్ పోలీసులు అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక వ్యక్తిగతంగా కూడా హాజరు కావాలంటూ కూడా వాళ్ళు నోటీసులో అయితే పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. మరి అదేవిధంగా ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఈసారైనా హాజరు అవుతారా, అయితే పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల మేరకు మరి హాజరు అవుతారా, లేదంటే గతంలో చేసినట్టే మరోసారి లాయర్ ద్వారా రిప్లై ఇవ్వబోతున్నారన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా అయితే ఉంది. మరి చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అని. మరి ఇది ఏదైతే దీంట్లో కనిపిస్తోంది మనకు సీరియస్గా అసలు తీసుకోవట్లేదు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. అసలు దీన్ని దృష్టికి తీసుకోకుండా చాలా అంటే ఈజీ వేలో వెళ్తున్నారన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఏదైతే గతంలో అట్లా చెప్పినప్పటికీ కూడా రెండోసారి రిపీట్ చేయడం అన్నది అంటే అసలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కూడా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి చూడాలి, బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. మరి ఈసారైనా తను రెస్పాండ్ అయ్యి మరి పోలీసులకి తన తరపు రిప్లై ఏమైనా ఇవ్వబోతున్నారా ఏంటి, లేదంటే మరోసారి వర్చువల్గా కావచ్చు లేదంటే లాయర్ ద్వారా రిప్లై ఇవ్వబోతున్నారా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.